నమస్తే అండి, నా పేరు సింహాచలం. నేను చందన బ్రదర్స్ సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్ అమీర్పేట్ చందన బ్రదర్స్లో జాబ్ చేస్తున్నాను. సో మీకు వెడ్డింగ్ కలెక్షన్స్ అంటే ముందుగా ఎంగేజ్మెంట్కి ఏ అయితే ఆభరణాలు పెట్టుకుంటారో అది ఏం పెట్టుకుంటే బాగుంటుంది అనేది మీకు ఒక సరికొత్త ఐటమ్స్, యాంటిక్ జ్యువెలరీ అండ్ యాంటిక్ టాప్స్, యాంటిక్ బ్యాంగిల్స్ అండ్ యాంటిక్ టిక్కా. సో ఈ వెడ్డింగ్ ఎంగేజ్మెంట్కి ఈ ఐటెం పెట్టుకుంటే చాలా క్లాస్గా ఉంటుంది. ఒక సింపుల్గా, ఒక మంచి మరీ హడావడి లేకుండా ఒక నీట్గా సింపుల్గా ఏ ఐటెం పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. హారం అండి. ఈ హారం అంటే కంప్లీట్ యాంటిక్ జ్యువెలరీ అండి. యాంటిక్లో కొంచెం డిఫరెన్స్ కాన్సెప్ట్ అనమాట. యాంటిక్లో మీకు విక్టోరియా పాలిష్ వస్తుంది, బ్లాక్ పాలిష్ వస్తుంది, ఎల్లో పాలిష్ వస్తుంది, రెడ్ పాలిష్ వస్తుంది. పాలిష్ డిఫరెన్స్ అయినా యాంటిక్లో జ్యువెలరీ ఒకటే ఉంటుందండి. సో ఇవన్నీ ఏంటంటే మొత్తం కంప్లీట్గా మీకు సరికొత్త కలెక్షన్తో, ముత్యాల కాంబినేషన్తో, కుందన్ కాంబినేషన్తో కొంత లేటెస్ట్ కలెక్షన్స్ తయారు చేసామండి. దీంట్లో ముందుగా ఏంటంటే హారం చూడండి, కంప్లీట్ బెల్ట్ వర్క్ వస్తుంది. బెల్ట్లో కూడా గ్యాప్ ఇచ్చి చక్కగా పికాక్స్ కాంబినేషన్ చేశారనమాట. ఒక్కొక్క పికాక్స్ చేశారు. ఈ పికాక్స్లో కూడా ఫిలిగ్రీ ఐటమ్స్ వస్తుంది. ఫిలిగ్రీ అంటే మీకు వర్క్ కూడా చాలా క్లాస్గా అందంగా కనిపిస్తుంది అనమాట. ఎంబోజింగ్ వస్తుంది, అంటే మీకు లాంగ్లో చూసినా కూడా ఎంత నైస్గా చక్కగా ఆభరణం కనిపిస్తుంది అనమాట. ఇది చూడండి, మరి కంప్లీట్గా చాలా ఎక్స్క్లూజివ్ మోడలు. ఒక్కొక్క పీకాక్ కూడా మీకు మధ్య మధ్యలో గ్యాప్ వచ్చి ఒక కుందని యాడ్ చేశారనమాట, రూబీ కుందని. ఇది రెడ్లో రూబీ కుందన్ అనమాట. ఈ కుందన్లో యాడ్ చేసి ఈ మధ్యలో రెండు పీకాక్స్కి ఒక కుందన్ యాడ్ చేసి కంటిన్యూగా కంప్లీట్గా ఈ ఒక బెడ్లా తయారు చేసి పెట్టి రెండు వైపులా సేమ్ ఇదే పొజిషన్గా చేసి ఈ మధ్యలో వచ్చేటప్పటికి మీకు లక్ష్మీదేవి పెండెంట్ అనమాట. ఇది చాలా క్లాస్గా అందంగా ఒక గుడిలో లక్ష్మీ అమ్మవారు ఏ విధంగా ప్రతిమై ఉంటుందో సో అంతే క్లారిటీగా అమ్మవారిని తయారు చేసి పెట్టామండి. ఇందులో ఇటు అటు కూడా మీకు అమ్మవారు కూడా వచ్చారు. తర్వాత మీకు కింద వచ్చేటప్పటికి కంప్లీట్గా మీకు రెడ్ కుందన్స్ కింద సౌత్ సీ ముత్యాలు అనమాట. ముత్యాల్లో క్వాలిటీలు ఉంటాయండి. నార్మల్ ముత్యాలు ఉంటాయి, సౌత్ సీ ముత్యాలు ఉంటాయి. సౌత్ సీలో కూడా ఈ సీ పెరల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ క్లాసికల్స్ ముత్యాలు అనమాట. ఇవి చాలా క్లాస్గా మీకు ఎన్ని సంవత్సరాలు వాడుకున్నా కూడా ఈ ముత్యాలు షేడింగ్ కానీ కలర్ తగ్గడం అటువంటిది ఏం జరగదు. చాలా నెంబర్ 1 డిజైన్స్ మంచి క్వాలిటీతో తయారు చేసి పెట్టాము. ఒక్కొక్క ముత్యం కూడా ఒక గుత్తులాగా తయారు చేసి కంప్లీట్గా ఇలా యూజ్ చేసి పెట్టాను. చూడండి, చాలా క్లాస్గా మంచి చక్కగా నైస్గా ఎంతో అందంగా తయారు చేసి పెట్టాము. చాలా నీట్గా ఉంటుంది వర్క్ కూడా. ఎక్కడికెక్కడ కూడా మీకు బాగు లేకున్నటువంటిది ఏముండదు, చాలా చక్కగా ఉంటుంది. అలాగే పైకి వచ్చినప్పుడు కంటిన్యూగా రెడ్ కుందన్ యూజ్ చేసాము. ఒక స్టోన్స్, రూబీ స్టోన్స్ షేపు ఎలా ఉంటుందో అలాగే ఈ కుందన్ షేప్ కూడా సేమ్ అదే విధంగా తయారు చేసి యూజ్ చేసి పెట్టాము. ఇందులో కంప్లీట్ చూడండి, సైడ్ కంప్లీట్ వర్క్ ఇది చాలా క్లాస్గా క్లారిటీగా కూడా వస్తుంది. ఈ కుందన్స్ కూడా కొంచెం రెడ్ వస్తుంది, లైట్ కలర్ వస్తాయి, థిక్ కలర్ వస్తాయి, డార్క్ కలర్ వస్తాయి. సో దీన్ని ఏం చేసాం, మీడియం కలర్ తయారు చేసి పెట్టి ఈ కుందన్స్లో యాడ్ చేసి పెట్టామన్నమాట. చాలా క్లాస్గా ఉంటుంది కంప్లీట్. వచ్చి చూడండి, ఈ పై వచ్చేటప్పటికి నక్షీ వర్క్ వస్తుంది, కంప్లీట్ నక్షీ వర్క్. ఇది టోటల్ డిఫరెన్స్ వర్క్ అండి. చాలా బాగుంటుంది డిజైన్ మీకు హైలైట్గా ఉంటుంది అనమాట. కంప్లీట్గా పైకి వచ్చేటప్పటికి కిరీటం అనమాట, ఒక నాగపడిగా కిరీటం ఎలా ఉంటుందో అమ్మవారి పైగా సో ఆ విధంగా ఈ పైన కిరీటం తయారు చేసి పెట్టాము. దానిపైన మళ్ళీ ఎమరాల్డ్ కుందన్ పెట్టాము. కిందకు వచ్చేటప్పటికి రూబీ పెట్టాము కదండి, దానిపైన ఎమరాల్డ్ వస్తుంది, మధ్యలో ఎమరాల్డ్ వచ్చి ఇటు అటు రూబీ కుందన్ అనమాట. సో ఈ విధంగా చేసేటప్పటికి ఐటెం ఆభరణానికి అంత అందంగా కనిపిస్తుందండి. చాలా చక్కటి క్లారిటీగా ఈ ఎంగేజ్మెంట్కి ఒక్క ఐటమ్ ఆభరణం, ఒక హారం వేసుకొని తర్వాత 2 గాజులు వేసుకొని బుట్టలు పెట్టుకొని టిక్కా పెట్టుకుంటే ఒక పట్టుచీర, క్లాస్ అయిన పట్టుచీర కట్టుకుంటే కనుక చాలా క్లాస్గా అద్భుతంగా కనిపిస్తుందండి. చాలా ఎక్స్క్లూజివ్ ప్యాటర్న్. సో మన ఈ అమీర్పేట్ సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్ వారు ఈ చక్కగా తయారు చేసి పెట్టాము. చాలా డిఫరెన్స్ ఐటమ్స్, చాలా క్లాస్గా ఉంటుంది. సో ఈ మొత్తం కంప్లీట్ హారం ఉంది కదండి, చాలా ఎక్స్క్లూజివ్ మోడలు. అలా విధంగా వచ్చినప్పటికీ గాజుల విషయానికి వస్తే చూడండి, ఈ గాజు చూడండి, ఒక గాజు. ఈ గాజులో కూడా కంప్లీట్గా మీకు రూబీ స్టోన్స్, ఎమరాల్డ్ స్టోన్స్ అండ్ స్వరాజ్కి స్టోన్స్ అంటే ఫస్ట్ అమెరికన్ డైమండ్ వచ్చేదండి.
ఒక 10 సంవత్సరాలు నడిచింది, మునుపు వచ్చేది. దాని తర్వాత దానికంటే సుపీరియారిటీ క్వాలిటీ బెస్ట్ దాని అమెరికన్ డైమండ్ కంటే బెస్ట్ అయిన క్వాలిటీ సీజర్స్ క్యూబిక్ జర్కాన్ స్టోన్స్ అనమాట. సీజర్స్ అంటే అది కూడా కొన్ని సంవత్సరాలు నడిచింది. దానికంటే టాప్ క్వాలిటీ ఇప్పుడు అంతా సొరాస్కి అంటే మీకు చాలా అందంగా కనిపిస్తుంది స్టోన్ కూడా. ఒక డైమండ్ స్టోన్స్ ఎంత క్లారిటీగా ఉంటుందో దానికంటే రెట్టింపుగా ఈ సొరాస్కి స్టోన్స్ అంత క్లారిటీగా ఉంటుందన్నమాట. సో సింపుల్ చెప్పాలంటే ఒక డైమండు ఒక సొరాస్కి స్టోను రెండు మిక్స్ చేసినా కూడా ఏది డైమండో ఏది సొరాస్కో చెప్పుకోలేమన్నమాట. అంత ఈ క్లారిటీలో ఈ స్టోన్స్లో అంత క్లారిటీ ఉంటుంది. మళ్ళీ టెస్ట్ చేస్తే కానీ ఈ డైమండా ఇది సొరాస్కి అని చెప్పే విధంగా ఈ స్టోన్స్ ఉంటుందన్నమాట. సో అంత క్లారిటీ అయిన స్టోన్స్ ఈ సొరాస్కి స్టోన్స్. అలాగే రూబీ కూడా మంచి క్వాలిటీ బర్మా రూబీ అనమాట. ఈ బర్మా రూబీ అంటే టాప్ క్వాలిటీ, రూబీలో ది బెస్ట్ క్వాలిటీ అంటే బర్మా రూబీ. సో ఆ విధంగా వచ్చేటప్పటికి మళ్ళీ ఎమరాల్డ్ కూడా మంచి క్వాలిటీ, ది బిగ్గెస్ట్ క్వాలిటీ తోటి ఎమరాల్డ్ క్వాలిటీ ఉంటుంది. సో ఈ విధంగా ఈ 3 మిక్స్ కాంబినేషన్లో తయారు చేసి పెట్టాము. ఇది యాంటిక్ బ్యాంగిల్ అంటే రూబీ, ఎమరాల్డ్, సొరాస్కి స్టోన్తో ఒక బ్యాంగిల్ తయారు చేసి పెట్టాము. సో ఇది వెడ్డింగ్ కలెక్షన్ అనమాట. ఇది వెడ్డింగ్ కలెక్షన్ ఎంగేజ్మెంట్కి చాలా క్లాస్గా ఉంటుంది. ఇది ఒక బ్యాంగిల్, ఈ బుట్టలు, ఇక టిక్కా వస్తుందండి. ఈ టిక్కా కూడా మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో ఈ బ్యాంగిల్లో చూడండి చక్కగా మంచిగా లక్ష్మీదేవి కూడా వస్తుంది ఈ యాంటిక్లో. లక్ష్మీదేవి ఎందుకు వచ్చిందంటే ఈ లాకెట్ వచ్చేటప్పటికి అమ్మవారిలో కంప్లీట్లీ లక్ష్మీదేవి వచ్చింది కదండి. దాని మ్యాచింగ్గా మీకు బ్యాంగిల్స్లో కూడా లక్ష్మీ అమ్మవారి ప్రతిమ తయారు చేసి పెట్టారు. ఇందులో చాలా వండర్ఫుల్ ప్యాటర్న్ అండి. ఇది సైజ్ కూడా ప్రాబ్లమే ఉండదు. జనరల్గా సైజు 24, 25, 26, 28, 210 కూడా ఉంటుంది. సో అలా సైజ్ ఏంటంటే మీకు స్క్రూ టైప్ పెట్టామనుకోండి సైజ్ ఇబ్బంది ఉండదు. బై ఛాన్స్ ఒకవేళ చిన్నగా ఉన్నా కూడా ఈజీగా ఎక్కే ఆ విధంగా స్క్రూ మోల్డ్ ఇలాగా స్క్రూ ఓపెన్ చేసుకోనండి చక్కగా వేసుకోవచ్చు అనమాట. స్క్రూ టైప్. సో ఒకవేళ చిన్నగా ఉన్నా కూడా సైజు ఎక్కలేదు బాధలేం లేకుండా చక్కగా ఇలా వేసేసుకొని ఇదే విధంగా మళ్ళీ స్క్రూ టైట్ చేసుకుంటే మీ సైజుతో ఏ ఇబ్బంది కూడా ఉండదు. చాలా అంటే మీకు అదే మోడల్ బాగుంది కదా ఇది నాకు సైజ్ సరిపోదని బాధ ఏం లేకుండా చక్కగా ఇది వేసుకునే విధంగా తయారు చేసి పెట్టాము. చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అండి. సో ఇది బ్యాంగిల్, ఈ 2 బ్యాంగిల్స్ కూడా ఈ విధంగా చక్కగా ఉంటాయి. ఈ హారం తగ్గట్టుగా 2 బ్యాంగిల్స్. ఇది ఎంగేజ్మెంట్కి చాలా అందంగా కనిపించే జ్యువెలరీ అనమాట ఇది. సో ఈ బ్యాంగిల్స్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు ఈ జుమ్కి ఇదైతే మీకు హారానికి తగ్గట్టుగా హ్యాంగింగ్స్ కూడా చూస్తారు కదండి. హ్యాంగింగ్స్లో కూడా రకరకాలు వస్తాయి. చాందిబాలి వస్తాయి, సింపుల్ హ్యాంగింగ్స్ వస్తాయి. తర్వాత బుట్టల్లో కూడా ప్లెయిన్ బుట్టలు వస్తాయి, స్టోన్ బుట్టలు వస్తాయి, యాంటిక్ బుట్టలు వస్తాయి. సో యాంటిక్ బుట్టలే ఎందుకు ఇందులో పెట్టామంటే ఈ కంప్లీట్ హారాన్ని కూడా యాంటికే ఉంది కాబట్టి సో ఈ యాంటిక్ బుట్టలు పెడితేనే ఈ మ్యాచింగ్కి ఇది ఉంటుందన్నమాట. సో ఏదైతే యాంటిక్ హారం ఉందో ఈ బుట్టలు కూడా యాంటికే ఉండాలి. సో బుట్టలు కూడా యాంటిక్ వరకే వచ్చి కంప్లీట్గా నక్షితో తయారు చేసి పెట్టామన్నమాట. ఇందులో చూడండి కంప్లీట్గా మీకు పైన కిందకి వచ్చేటప్పటికి ఈ లాకెట్లో ఎంత మీకు క్లారిటీగా లక్ష్మీదేవి ఉందో ఈ బుట్టల్లో కూడా అదే క్లారిటీగా చక్కగా తయారు చేసి పెట్టాము. చాలా లేటెస్ట్ వర్క్ అండి, చాలా చక్కటైన మోడలు. ఈ మన అమీర్పేట్ సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీలో చక్కగా ఈ ఎంగేజ్మెంట్కి ఈ ఆభరణాలు తీసుకునే కలెక్షన్ విధంగా తక్కువ వెయిట్లో కూడా జనరల్గా మీకు పెళ్ళిళ్ళు అనగానే వెయిట్ ఎక్కువ, గోల్డ్ రేట్ హైలో ఉంది కదా, పెళ్ళిళ్ళు ఎక్కువ ఉన్నాయి, పెళ్ళిళ్ళలో ఈ రేట్లో కొనాలని కొన్ని ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వెయిట్ ఎక్కువ కాకుండా ఐటము కనబడే విధంగా తక్కువ వెయిట్లో తయారు చేసి పెట్టాము. ఈ బుట్టలు కూడా చూడడానికి మేబీ 60-70 గ్రామ్స్లా కనిపిస్తాయి కానీ బట్ ఆ వెయిట్ కాదండి. ఇది వెయిట్ లెస్ 20 గ్రామ్స్ బుట్టలు ఇవి. ఈ 20 గ్రామ్స్లో ఇంత క్లారిటీగా ఇచ్చారంటే చాలా అద్భుతమైన విషయం అనమాట. సో చాలా క్లాస్ అయిన వర్క్ ఉంటుంది ఇందులో. బుట్టల్లో కూడా మీరు చూడండి ఈ ఇక్కడ కుందన్ యూజ్ చేశారు కండి హారంలో. ఈ బుట్టలో కూడా పైన టాప్కి కింద బుట్టకి కూడా చక్కగా ఈ కుందన్ యూజ్ చేసాము. సో ఈ రెండు ఒకేలా మీకు పైన కింద గ్యాప్లోనే కుందన్ పెట్టామంటే ఈ అందం గురించి యూజ్ చేసామన్నమాట. ఇది లుక్ చాలా బాగుంటుంది అనమాట. ఇది సెట్ ఈ బుట్టలు ప్లస్ యాంటిక్ హారం. సో విషయానికి నెక్స్ట్ టిక్కా. ఇప్పుడు మామూలుగా హారం పెట్టుకుంటారు, బొట్టులు పెట్టుకుంటారు, గాజులు వేసుకుంటారు. సో ఈ పాపిడి రెండు పాపిడి మధ్యలో లేడీస్ ఇలా మధ్యలో టిక్కా పెట్టుకుంటే ఆ అందమే సొయగుని చాలా బాగుంటుందన్నమాట. ఈ 2 పాపిడి పండి టిక్కా పెట్టుకుంటే చాలా క్లాస్గా ఉంటుంది. ఇక సాక్షాత్ పెళ్లి కూతురులాగా ఉంటారన్నమాట. ఎవరైతే పెట్టుకుంటారో ఎంగేజ్మెంట్ వాళ్ళు ఎవరైతే పెట్టుకుంటారో చాలా నీట్గా ఉంటుంది. చక్కగా అయిన మోడల్ అనమాట. ఈ టిక్కాలో కూడా సేమ్ మీకు కింద అమ్మవారు ఈ హారానికి ఏదైతే మీకు అమ్మవారు వస్తారు కదండి
ఆ హారం తగ్గట్టుగానే ఈ టిక్కాలో కూడా లక్ష్మీ అమ్మవారు వచ్చి కింద మువ్వలు పెట్టామండి. గోల్డ్ బౌల్స్ ఇవి, కంప్లీట్ గోల్డ్ బౌల్స్ మధ్యలో కూడా రూబీ బీట్స్. ఇది ఇందాక కుందన్ చూసారండి, ఈ హారంలో కుందన్ ఉంది. ఈ కుందన్ ఇక్కడ బీట్స్లో కుదరదు కాబట్టి దాన్ని స్టోన్గా తయారు చేసి బీట్స్గా పెట్టాను. దానిపైన బీట్స్ పైన క్యాప్ ఉంటుంది. సో ఓన్లీ బీట్స్ కూడా పెట్టవచ్చండి, కానీ లుక్ రాదనమాట. సో ఆ బీట్స్కి క్యాప్ యాడ్ చేస్తే ఆ తాలూకు పనితనానికి అందం వస్తుంది. సో ఆ విధంగా క్యాప్ యాడ్ చేసి పెట్టాము. పైకి వచ్చినప్పుడు కూడా ఈ స్టోన్స్ కూడా రూబీ ఎమరాల్డ్ అండ్ స్వరాజ్కి స్టోన్స్. మీ కింద గాజులు చూపించాను చూసారా, రూబీ ఎమరాల్డ్ స్వరాజ్కి స్టోన్స్ అని చెప్పి అదే విధంగా అదే కాంబినేషన్గా రూబీ ఎమరాల్డ్ అండ్ స్వరాజ్కి స్టోన్తో కింద స్టోన్స్ కూడా యూజ్ చేసి పెట్టాము. ఆ పైన అమ్మవారు, ఇది మళ్ళీ మల్టీ కలర్ స్టోన్స్. సేమ్ ఇదే మీ గాజులతో ఇదే స్టోన్స్ ఉన్నాయి చూసారని పైన వచ్చినప్పుడు టిక్కాలో సేమ్ ఇదే రూబీ. ఇక్కడ చూడండి, ఇక్కడ రూబీ వచ్చింది కదండి, ఇక్కడ రూబీ అంటే మ్యాచింగ్ అనమాట. ఇది ఇప్పుడు ఇది ఈ విధంగా మ్యాచింగ్ ఉందంటే ఎదుటి వాళ్ళకు కూడా బాగా కనిపించాలి. ఈ వస్తువు పెట్టుకున్నారంటే బాగా ఎక్కడ తీసుకున్నారు, ఈ చాలా చక్కగా కుదిరింది, హారం బాగుంది, గాజులు బాగున్నాయి, తర్వాత జుమ్కీ కూడా బాగా సెట్ అయింది. దానికి తగ్గట్టుగానే టిక్కా కూడా చాలా చక్కగా వచ్చిందనమాట. ఎంత క్లాస్గా వచ్చిందంటే టిక్కా. సో మీకు ఎదురు వాళ్ళు కూడా అంటే ఒకరు చూసారంటే అవతల వచ్చి కూడా కొనుక్కోవాలి. మీ బంధువుల్లో కానీ చుట్టాల్లో కానీ ఎవరైనా సరే ఎక్కడ తీసుకున్నారమ్మా అంటే ఇలా చందనా బ్రదర్స్లో అమీర్పేటలో తీసుకున్నామంటే అరే ఈ కలెక్షన్ చాలా బాగుంది, మంచి ఐటమ్స్ ఉన్నాయి, తక్కువ వెయిట్లో చాలా గ్రాండ్గా ఉన్నాయి అనిపించుకున్నట్టుగా మేము తయారు చేసి పెట్టామన్నమాట. లేటెస్ట్ కలెక్షన్స్ అండి. ఇది మీకు ఎంగేజ్మెంట్కి అంటే ఎంగేజ్మెంట్ అంటే మామూలుగా పెద్ద పెద్ద హారాలు ఎంగేజ్మెంట్ రోజు వేయరు కదండి, సింపుల్గా వేసుకుంటారు. ఎంత సింపుల్గా ఉంటే అంత మంచిదని చెప్పి ఒక హారం వేస్తారు, 2 గాజులు, ఒక టిక్కా, బుట్టలు. సో ఈ దానికి తగ్గట్టుగానే లైట్ వెయిట్గా సింపుల్గా చాలా చక్కటిగా లేటెస్ట్ కలెక్షన్స్తో తయారు చేసి పెట్టామండి ఈ అమీర్పేట చందనా బ్రదర్స్. సో అదండి, ఇప్పుడు ఎంగేజ్మెంట్లో ఏదైతే ఆభరణాలు చూపించానో అదేవిధంగా మ్యారేజ్ వచ్చేస్తుంది. ఆ మ్యారేజ్లో కూడా ఏ ఆభరణాలు పెట్టుకోవాలి, ఎలాంటి ఆభరణాలు పెట్టుకుంటే అందంగా ఉంటుందని చెప్పేసి మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో చూపించబోతున్నానండి.